రమేష్ అనే చిన్న వ్యాపారి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడేవాడు. దుకాణం, ఇల్లు, పిల్లల ఫీజులు అన్నీ అతని భుజాలమీదే. కాని ఇంట్లో మాత్రం తరచూ ఇదే మాటలు. మీరు ఎప్పుడూ పనీ పనీ అంటూనే ఉంటారు, మాకు సమయమివ్వరు. రమేష్ ఏమీ అనేవాడు కాదు. తన అలసటను జేబులో వేసుకుని మౌనంగా చిరునవ్వు నవ్వేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా రమేష్ అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ చెప్పాడు, 1 వారం పూర్తిగా విశ్రాంతి, పనిచెయ్యకూడదు. మొదటి రోజు బాగానే అనిపించింది. రెండో రోజు ఇంట్లో సరుకులైపోయాయి. మూడో రోజు విద్యుత్ బిల్లు వచ్చింది. 4గో రోజు స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో తొలిసారి నిశ్శబ్దం. అప్పుడే అందరికీ అర్థమైంది, రోజూ కనిపించే ఆ కష్టం ఒక అలవాటు కాదు, ఆ మనిషే ఈ ఇంటికి వెన్నెముక. రమేష్ కోలుకుని లేచాడు. ఏ మాటా అనలేదు. పిల్లల తలపై చెయ్యి వేశాడు. భార్య కళ్లలో కన్నీళ్లు. ఆమె మెల్లగా అంది, మీ కష్టాన్ని మేము చాలా చులకనగా తీసుకున్నాం. అది భగవంతుడిచ్చిన వరం అని మరిచిపోయాం. రమేష్ చిరునవ్వు మాత్రమే నవ్వాడు. నీతి: ఇంటికి బాధ్యతలు మోసే మగవాడు భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం. అతని మౌనమైన కష్టాన్ని గౌరవించడం మన కర్తవ్యం.